Aspirants, APPSC Group 1, Science and Tech, Paper 5, Genetic Engineering చూస్తున్నాం. సో దీంట్లో జీనోమ్ ఎడిటింగ్ ఆర్ జీన్ ఎడిటింగ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆబ్వియస్లీ జీనోమ్. ఎగ్జాంపుల్గా ఇది ఒక జీన్ సెగ్మెంట్ అనుకుందాం. సో ఇక్కడ నేను ఈ పార్ట్ని ఎడిట్ ఆర్ రీప్లేస్ ఆర్ డిలీట్ ఏదైనా యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో నేను CRISPR-Cas9 అనే దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉన్న టెక్నాలజీని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ Cas9 అనేది ఒక ఎంజైమ్ అండ్ దీంతోపాటు ఇంకొకటి గైడ్ RNA అని ఉంటుంది. సో ఈ గైడ్ RNA ఏం చేస్తుంది, ఎక్కడైతే నేను లొకేషన్లో జీన్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నానో అది గైడ్ చేస్తుంది అన్నమాట. సో ప్రిసైజ్ లొకేషన్ని చూపిస్తుంది CRISPR-9కి. సో ఇక్కడ Cas9 అనేది ఏం చేస్తుంది, కట్ చేస్తుంది. ఏది కట్ చేస్తుంది, ఈ పార్ట్ ఎందుకంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి, జీన్స్లో ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి అక్కడ కట్ చేస్తుంది. సో ఇవన్నీ రెండు కాంపోనెంట్స్ ఈ క్రిస్పర్కి. ఇది ఓవరాల్గా జీన్ ఎడిటింగ్ అనే కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి డిఫరెన్సెస్ RDNAకి అండ్ జీనోమ్ ఎడిటింగ్కి తేడా ఏంటంటే, RDNA 2 డిఫరెంట్ జీన్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. ఓకే, బట్ హియర్ విత్ ఇన్ ఏ జీన్ ఎడిటింగ్ జరుగుతుంది. ఇది మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడ ఎథికల్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయంటే, ఎస్, ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి. ఎథికల్ కన్సర్న్స్ ఏంటి అంటే కనుక, సో ఇది హెల్త్ సెక్టర్లో ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఓన్లీ వెల్దీ పీపుల్ చూస్ చేసుకోగలుగుతారు. సో దెర్ విల్ బి ఏ ఇంబ్యాలెన్స్. ఫస్ట్ ఎథికల్ కన్సర్న్. అండ్ ద సెకండ్ వన్, ఇది హ్యూమన్ ఎంబ్రియో మీద డిటెక్ట్ చేసామనుకోండి, ఎక్స్పెరిమెంట్ చేసాం. సో అప్పుడు ఎంబ్రియో అనేది జనరేట్ చేయడానికి అండ్ డెడ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎథికల్ కన్సర్న్స్ అన్నమాట. ఎథికల్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్. సో దీస్ ఆర్ ద టూ మెయిన్ కన్సర్న్స్. సో APPSC 2020లో 7th Aలో ఈ టాపిక్ వచ్చింది. థ్యాంక్ యూ.